డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక స్టోరీ. గోకులనాథుడనే సన్యాసి బుద్ధ గ్రామం మీదుగా వెళుతూ రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్తులను చూసి అంతులేని నిధి నిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం అన్నాడు. ఆ మాటలు విని గ్రామ పెద్ద త్రిగుణయ్య ఊరి పనికిరానిదిగా మారింది, అన్ని బీడు భూములే, వర్షాలు పడి ఏళ్ళయింది, ఇక నిధి నిక్షేపాలు ఏమిటి స్వామి అన్నాడు. నా దివ్య దృష్టికి అంతా కనిపిస్తుంది, మీలో ఒకరి కళ్ళకు అంజనం రాస్తే నిధులు ఎక్కడున్నాయో తెలుస్తుంది అన్నాడు సన్యాసి. గ్రామస్తులంతా త్రిగుణయ్య అంజనం రాయమని కోరారు. సన్యాసి తన జోలల్లో నుంచి ఒక చిన్న బరిని తీసి అందులోని కాటుకను త్రిగుణయ్యకి రాశారు. త్రిగుణయ్య వెంటనే, ఆహా అద్భుతం, నిధికి దారి స్పష్టంగా కనిపిస్తుంది, తవ్వడమే తరువాయి అన్నాడు. ఆ మాటలను గ్రామస్తులంతా సంబరపడిపోయి పలుగు, పార, గుణపాలు, తట్టలు పుచ్చుకొని తరలి వచ్చారు. మర్నాడే పని ప్రారంభమయ్యింది. త్రిగుణయ్య చెప్పిన చోట తవ్వుకుంటూ గ్రామస్తులను చెమటోర్చి పనిచేశారు. నిధికి దారి బీడు భూముల మీదుగా ఊరికి దాపుననున్న కొండల మధ్య నుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం ఊరి పనికి అడ్డం వచ్చింది. కొందరి గ్రామస్తుల చేత దాని దారి మళ్లించారు. త్రిగుణయ్య ఇలా కొన్నాళ్ళైనా నిధి నిక్షేపాలు కనిపించలేదు. గ్రామస్తులంతా ఓ రోజు త్రిగుణయ్యని చుట్టుముట్టి అసలు నిధికి సరైన దారి ఇదేనా అంటూ మండిపడ్డారు. త్రిగుణయ్య అయోమయంగా మొహం పెట్టి, పదండి సంగతేంటో ఆ సన్యాసిని అడుగుదామంటూ ఊరి వారందరిలో అడవిలో సన్యాసి దగ్గరకు వెళ్ళి నిలదీశారు. ఆ సన్యాసి కాసేపు కళ్ళు మూసుకొని, నేను చెప్పింది అబద్ధం కాదు, పదండి చూపిస్తానంటూ ముందుకు నడిచారు. గ్రామస్తులంతా అనుసరించారు. అదిగో చూడండి, మీ తవ్వకాల వల్లే గుండెడి నీళ్లు దొరికాయని గ్రామానికి జలప్రసాదం లభించింది, బీడు భూములన్నీ సారమయ్యాయి, రాజధాని నగరాని కొండల మధ్య నుంచి దారి దొరికింది, అన్నిటికి మించి సోమరులంతా పనివంతులయ్యారు, ఇవన్నీ నిధి నిక్షేపాలు కావా అన్నాడు. అంతా విన్ని ఊరి పెద్ద త్రిగుణయ్య, అయ్యా మీరు చెప్పినవన్నీ నిజమే, ఇన్నాళ్ళు బద్దకస్తులైన గ్రామాన్ని పండిస్తున్నాము అన్నాడు. గ్రామస్తులంతా సిగ్గుపడి తలదించుకున్నారు. ఆపై అందరూ పొలాలు సాగించుకొని చక్కగా బ్రతుకు సాగిస్తున్నారు. గ్రామస్తులని సోమరితనాన్ని వదిలించడానికే సన్యాసి సహాయంతో అంజనం అనే నాటకం ఆడుతున్నట్లు త్రిగుణయ్య ఎవ్వరికి చెప్పలేదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్. థ్యాంక్ యూ.